ఖతార్ లాంటి చోట్లకి చొరబాటుదారులు ఉండరు, శరణార్థులే ఉంటారు. లేదా ఉద్యోగాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, శరణార్థులు కూడా కాదు, అక్కడ ఉద్యోగాలకు వెళ్ళినటువంటి వాళ్ళు పాస్పోర్ట్ పోయింది, వీసా పోయిందని అక్కడ స్టక్ అయిపోయేటటువంటి వాళ్ళు ఉంటారు. లేదా ఒక పర్పస్కి వెళ్ళి ఇంకొక పర్పస్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు. అయితే క్రమంగా ఈ మధ్య కాలంలో ఇలాంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోయిందట. ఖతార్కి అదొక భారం అయిపోతుందట. స్థానికులకి ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి, అట్లాగే స్థానికులకి ఆర్థిక సమస్యలు తలెత్తున్నాయి, స్థానికులకి అసంతృప్తి పరిస్థితులు ఉన్నాయట. దాంతో ఖతార్ ప్రజల కోరిక మేరకు అక్కడ ప్రభుత్వం డిపోర్టేషన్ పెద్ద ఎత్తున చేయబోతుందంటే, అంటే తిప్పి పంపించడం అన్నటువంటిది. ఖతార్ తాజాగా చూస్తే లార్జ్ నెంబర్ ఆఫ్ ఫారిన్ నేషనల్స్ని తిప్పి పంపించాలనుకుంటుంది, ఇంక్లూడింగ్ భారతీయులు కూడా. ఖతార్లో మనోడు దర్జాగా బ్రతుకుతున్నాడు, బోల్డ్ అంతమంది ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు ఉన్నోళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ అక్కడ ఏదో కూల్ దొరుకుతుందని వెళ్ళిన వాళ్ళకి మాత్రం ప్రాబ్లం కాబోతుంది.